హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్లోనే చాలా టేస్టీగా నాన్ వెజ్ని మించిన రుచితో ఒక మంచి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్. తప్పకుండా ట్రై చేయండి. వెజిటేరియన్స్ అయితే ఇక చెప్పేదే లేదు, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకోండి, లేదా ఒక హాఫ్ కప్ శనగపిండి. ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు, కారం ఒక 1 స్పూన్, ఒక అర స్పూన్ ఏమో ధనియా జీరా పౌడర్ వేసుకొని, ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకొని పిండిలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. సోడా ఉప్పు మాత్రం జస్ట్ ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఇవన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పిండిని మరీ గట్టి ముద్దలాగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా తడుపుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా పిండిని తడుపుకొని ఇప్పుడు ఈ పిండిని ఆయిల్లో పకోడీలాగా వేసుకుందాము, చిన్న చిన్న ముద్దల్లాగా. నేను ముందుగానే ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోండి, పకోడీలాగా. ఇలా మొత్తం పిండి అయితే పకోడీలాగా ఆయిల్లో వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కలర్ అయితే ఏమీ మారక్కర్లేదు. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, పచ్చివాసన పోయేంత వరకు. చూసారు కదా, ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ముందుగా అయితే శనగపిండిని ముద్దలాగా తడుపుకొని పకోడీలా వేసుకొని పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పకోడీలను కొంచెం పెద్ద సైజులో ఉన్న పకోడీలను చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇలానే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇక కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు వేసుకోండి. ఈ చెక్క, లవంగాలు, జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలంతా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా కూడా వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ పుదీనా కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 పెద్ద సైజ్ టొమాటోలని ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని టొమాటో పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట టొమాటోలు, అందుకోసమే మనకి టొమాటో పేస్ట్ అంతా రెడ్ కలర్లో లేదు. ఈ టొమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక అర స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని వీటన్నింటినీ కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా కాస్త గ్రేవీలో ఉడికిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్లు పెరుగుని పల్చగా ఇలా చిలికి ఇందులో వేసుకోవాలి, ఉండలేమీ లేకుండా. ఈ పెరుగంతా ఇందులో బాగా కలిసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఆయిల్ మనకి పైకి వచ్చేసింది. సో పెరుగు, మసాలాలు అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వరకు వేసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకుంటున్నాను. చక్కగా ఇలా ఈ మసాలా వాటర్ అంతా ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న శనగపిండి పకోడీలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోండి. ఇలా మొత్తంగా ఉడికించుకున్న పకోడీలన్నింటినీ ఈ గ్రేవీలో వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఇవన్నీ బాగా ఈ మసాలాలో ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకున్నారంటే చక్కగా మసాలాలన్నీ ఈ పకోడీ ముక్కలకి బాగా పడతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి.
చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఈ పకోడీ ముక్కలన్నీ గ్రేవీలో బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్లు దాకా కొబ్బరి పొడి వేశాను, ఎండు కొబ్బరి పొడి. మరలా ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని ఫైనల్గా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అన్నం, చపాతీ, పలావ్, బిర్యానీ లాంటి వాటిల్లో అద్దిరిపోతుంది. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ చాలామంది తినరు కదా, అలాంటి వాళ్లకు ఈ కర్రీ చాలా యూస్ఫుల్. ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి. ఇలా నిమ్మరసం కూడా వేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను. చపాతీతో, రోటీతో, పుల్కా ఇలాంటి వాటితో అద్భుతంగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ కర్రీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, మిమ్మల్ని మెచ్చుకోకుండా వెళ్ళరు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈరోజు వేడివేడి అన్నము ఇంకా ఈ శనగపిండి పకోడీ మసాలా కర్రీతో ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటూ ఉంటే అచ్చం నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉందండి నాకైతే. అండ్ ప్రతి ముద్దలో నిమ్మరసం పిండిన ఉల్లిపాయ ముక్కతో తింటే ఆహా అనాల్సిందే. స్టార్ హోటల్ రుచిలో చాలా చాలా బాగుంది. ఈ మసాలా కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్తో ఒక మంచి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే క్యాలీఫ్లవర్ కర్రీస్ కంటే కూడా ఒక్కసారి ఇలా మసాలా కర్రీ చేయండి, అందరూ ఇష్టంగా కూడా తింటారు. ముందుగా అయితే ఈ మసాలా కర్రీ కోసం క్యాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. వీటిని ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఈ నీళ్లు ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు వేడి నీళ్ళల్లో ఉంచుకున్నారంటే పురుగులు ఏదైనా ఉంటే చచ్చిపోతాయి. చక్కగా తర్వాత వాటర్ అన్ని వడకట్టుకొని క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 యాలకులు, 3 లవంగాలు, 2 చెక్క ముక్కలు చిన్నవి వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఇంకా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 4 జీడిపప్పు, ఒక అర స్పూన్ ఏమో పుచ్చగింజలు వేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఇవన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాము. చూసారు కదా, ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక చిన్న చింతపండు రేక వేసుకొని ఆల్రెడీ వాటర్లోనే నానబెట్టుకున్నాను. ఈ చింతపండును కూడా వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక టొమాటోని, కొంచెం పెద్ద సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా టొమాటో పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ని తర్వాత మనం కర్రీలోకి వాడుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, ఆ టొమాటో పేస్ట్ వేసుకోండి. ఈ టొమాటో ప్యూరీ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా టొమాటో ప్యూరీ అంతా బాగా ఉడికిపోయి దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకోండి. ఈ మసాలా పేస్ట్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా మసాలా పేస్ట్ కూడా ఇందులో బాగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది అన్నప్పుడు వాటర్ వేసుకోండి. తగినన్ని నీళ్లు వేసుకొని మొత్తం బాగా కలిపి
ఒక ఉడికి వచ్చేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది తర్వాత చెక్ చేసుకొని సరిపోకపోతే కారం ఉప్పు వేసుకోండి. చూసారు కదా, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించాను. చక్కగా ఇలా గ్రేవీ అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా మనం వేడి నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఇందులో వేసుకోండి. ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఆయిల్ అనేది పైకి రావాలి, మనకి బాగా ఉడికిపోయి అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఒక 10 నిమిషాలు అయితే ఉడికించాను. క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఫైనల్గా ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. ఇలా కసూరి మేతి కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మసాలా కర్రీలకి. ఇది వెజ్ కర్రీ అయినా సరే నాన్ వెజ్ కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి కలిపి మరలా మూత పెట్టి మరొక 30 సెకండ్ల పాటు ఉడికించుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కాస్త కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్నా లేదా చపాతీ, పుల్కా, పులావ్, బిర్యానీ లాంటి వాటితో సర్వ్ చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కంటే కూడా రుచిగా ఉంటుంది. అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్లో మనకి క్యాలీఫ్లవర్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఎప్పుడు రొటీన్ కర్రీస్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా మసాలా కర్రీ కూడా చేసి చూడండి. నేనైతే వేడివేడి అన్నంతో ఈరోజు ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఈ మసాలా కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇలా నాన్ వెజ్ తినని వాళ్ళందరి కోసం టొమాటో రైస్, సోయా కర్రీ ఆర్ మీల్ మేకర్ కర్రీ, మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ టేస్ట్ని మించి వెజ్లోనే చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే సోయా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో రుచికి తగ్గట్లుగా కొంచెం ఉప్పు వేసుకొని 1 కప్పు మీల్ మేకర్ని వేసుకోవాలి. వీటినే సోయా అని కూడా అంటారు. వీటిని ఒక మరుగు వచ్చేంత వరకు ఇలా ఉడికించుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసి ఒక మరుగు వచ్చిన తర్వాత ఒక జల్లెడలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇందులోని వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అప్పటి వరకు కొంచెం చల్లార్చుకోండి. ఇలా చల్లారిన తర్వాత వీటిలోని వాటర్ అంతా ఇలా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి. మొత్తం మీల్ మేకర్ అన్నింటినీ. నా రెసిపీస్ మీరు ఏవి చూసినా సరే చాలా యూనిక్గా ఉంటాయి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఇక ఈ మీల్ మేకర్ని అయితే మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక చిటికెడు పసుపు, రుచికి తగ్గట్లుగా ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ ఏమో గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ఏమో కసూరి మేతి, ఇంకా 1 కప్పు పెరుగు వేసుకోండి. 1 కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసుకొని మీల్ మేకర్లో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ మీల్ మేకర్కి బాగా పట్టించి పక్కన పెట్టుకున్నారంటే కాసేపు నానబెట్టుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 7 నుండి 8 దాకా జీడిపప్పు, కొన్ని పుచ్చ విత్తనాలు వేసుకోండి లేదా గుమ్మడి విత్తనాలైనా వేసుకోవచ్చు. నేనైతే గుమ్మడి విత్తనాలు వేసుకున్నాను. అండ్ ఇందులోనే ఒక 2 రెమ్మల చింతపండు కూడా వేసి మెత్తగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నిమ్మరసం ఉంటే నిమ్మరసమైనా వేసుకోవచ్చు చింతపండు బదులు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీ కోసం ఆయిల్ వేసుకున్నాను ఒక 3 స్పూన్ల దాకా. ఇది కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఒక 1/2 స్పూన్, ఇంకా మసాలా దినుసులు చెక్క, లవంగా, ఇలాచీ వేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక 1 స్పూన్ దాకా అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. వెల్లుల్లి పేస్ట్ లేదు, ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే వేసుకున్నాను. ఇలా అల్లం పేస్ట్ ఆయిల్లో కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి.
చూసారు కదా, ఆల్మోస్ట్ ఇదంతా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి, ఒక అర స్పూన్ కారం వేసాను అండ్ ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మీల్ మేకర్లో ఇవన్నీ వేసుకున్నాము. కొంచెం కొంచెం క్వాంటిటీయే వేసుకున్నాము. మిగతా కొంచెం క్వాంటిటీ సరిపడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ అంతా ఇందులో వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా ఈ మసాలాలో మీల్ మేకర్ అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇది మరీ థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అవసరం అవుతాయి. సో ముందుగా కలిపి పెట్టుకున్న గిన్నెలోనే వాటర్ వేసుకొని ఇందులో వేసుకున్నాను. 1 కప్పు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సరిపోతే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిక్కబడేంత వరకు కూరని ఉడికించుకోవాలి. కాస్త చిక్కబడిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇది కూడా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కూర కూడా ఇంకొంచెం చిక్కబడుతుంది. చూసారు కదా, చక్కగా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేశారంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసి కూర పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి కలిపి వేడి వేడి బిర్యానీతో, చపాతీతో లేదా నార్మల్ రైస్తో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ మీల్ మేకర్ మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేయండి. నాన్ వెజ్ కూడా సరిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. అచ్చంగా హోటల్లో తింటే మీకు ఏ టేస్ట్లో ఉంటుందో అంతే టేస్టీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ అయితే కార్తీక మాసం స్పెషల్ ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినరు, ఇంకా వెజ్ తినేవాళ్ళు కూడా ఉల్లిపాయ వెల్లుల్లి లాంటివి వేసుకోకుండా కర్రీస్ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఈ పలావ్ కమ్ బిర్యానీ మీరు ఏదైనా అనండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఇండస్ వ్యాలీ నుంచి నేను ఒక బిర్యానీ పాట్ తీసుకున్నాను. ఇందులో ఈరోజు నేను ఈ టొమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా అయితే బిర్యానీ పలావ్ లాంటివి ప్రిపేర్ చేయడం కోసం ఇంట్లో ఉన్నవి ఇంతకుముందు వాడుతున్నాను. అవి అంత కంఫర్ట్గా లేవన్నమాట. అందుకోసం బిర్యానీలు పలావ్లు ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్పెషల్గా ఈ బిర్యానీ పాట్ అయితే తెప్పించాను. చాలా బాగుంది. ఈ బిర్యానీ పాట్లో ఈజీగా మనం ఒక 7 మెంబర్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. బిర్యానీ అయినా పలావ్ అయినా అస్సలు అడుగంటదు, చాలా టేస్టీగా కూడా వస్తుంది. అండ్ దీన్ని కవర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. చూడటానికి చాలా అందంగా ఉంది. అండ్ బిర్యానీ కూడా ఎక్కువ క్వాంటిటీ వండుకోవచ్చు ఇందులో. ఒక్కసారి మీరు కూడా ఇండస్ వ్యాలీలో పర్టికులర్గా ఈ ఐటమ్ని పర్చేస్ చేసి చూడండి, చాలా యూస్ఫుల్ అనమాట. ఇంతకుముందు నేను ఇండస్ వ్యాలీలో ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అవి రెగ్యులర్గా నేను వాడుతున్నాను. చాలా బాగున్నాయి. చాలా మందంగా 3 లేయర్తో వస్తుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అనమాట. తెల్ల వాటిల్లో నాన్ స్టిక్ వాటిల్లో వండటం కంటే ఇలా స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అయితే హెల్త్కి కూడా మంచిది. తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేయండి. ఈ కడాయి మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నేను అశ్విని అనే కూపన్ కోడ్ ఇచ్చాను కదా, ఆ కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసి తీసుకున్నట్లయితే మీకు అదనంగా ఇంకొక 12% డిస్కౌంట్తో వస్తుంది. ఈ కడాయిని మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. లేట్ చేయకుండా ఆఫర్స్ ఉన్నప్పుడే పర్చేస్ చేయండి. ఇక ఈ టొమాటో రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే ఒక 3 పెద్ద సైజ్ టొమాటోలను తీసుకొని ఇలా ముందు వైపు ఉన్న ముచ్చికలు తీసేసి బ్యాక్ సైడ్ ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకొని 3 టొమాటోల్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి వీటిని కొంచెం సేపు ఉడికించుకోవాలి. టొమాటో తొక్కు ఊడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 3 మినిట్స్ అలా. ఈలోపు పచ్చి కొబ్బరి ముక్కలను అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక చిన్న సైజ్ కొబ్బరికాయని తీసుకున్నాను నేను. చక్కగా వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈరోజు టొమాటో రైస్ని కొబ్బరి పాలు వేసి చేస్తున్నాను. అందుకోసం ఇలా ముందుగా అయితే కొబ్బరి పాలని సెపరేట్ చేసుకుంటున్నాను. ఇలా కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక క్లాత్లో తీసుకొని వడకట్టుకోండి. పాలు మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
చిక్కగా ఉండే అవసరం లేదు. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిగిలిన పిప్పిలో మరి కొంచెం వాటర్ వేసుకొని మరలా ఒకసారి పిండేశారంటే చక్కగా కొబ్బరి పాలన్నీ వచ్చేస్తాయి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు టొమాటోలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనకి టొమాటో తొక్కు ఈజీగా వచ్చేస్తుంది. ఇక ఈ వేడి నీళ్ళలోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఈజీగా మీరు టొమాటో తొక్కుని తీసేసి పక్కన పడేసేయండి. ఈ విధంగా ఉడికించుకున్న టొమాటోలన్నింటినీ తొక్కు తీసుకొని పెట్టుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బిర్యానీ పాట్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. క్లీన్ చేసే పెట్టానండి. శుభ్రంగా ఒకసారి కడిగేసి తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది కాస్త వేడైన తర్వాత ఇందులో హోల్ బిర్యానీ మసాలా వేసుకోండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా ఇలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ షాజీరా ఉంటే షాజీరా వేసుకోండి, లేదా జీలకర్ర వేసాను నేనైతే. అండ్ ఒక 2 స్పూన్లు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడం కాబట్టి అల్లాన్నే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు అల్లం కనుక ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే తినరు అనుకుంటే అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 2 టొమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఈలోపు ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న టొమాటోలు చల్లారిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని టొమాటోల్ని పక్కన పెట్టుకోండి. ఈ టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఈ టొమాటో పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా ఇంకా కొంచెం కరివేపాకు వేసాము. పుదీనా ఇలా ముందుగా వేసుకోవటం వల్ల పలావ్ చాలా మంచి ఫ్లేవర్తో వస్తుంది. ఇక ఇలా ఇదంతా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవన్నీ ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా కారం అండ్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఈస్టర్న్ వాళ్ళది 1 స్పూన్ వేసుకోండి. నేను ఇంకా ఏ మసాలాలు వాడను, ఓన్లీ ఈ బిర్యానీ మసాలా మాత్రం 1 స్పూన్ వేస్తాను. ఇలా ఈ మసాలాలు వేసుకొని మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు పచ్చివాటిని వేసాను. అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి ఇందులో మసాలాలో బాగా కలిసేంత వరకు కలుపుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి. మొత్తం ఈ పలావ్కి మొత్తానికి సరిపడా ఒకేసారి వేసుకున్నాను. తర్వాత చూసుకొని సరిపోకపోతే మరలా వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా పాలు, వాటర్, కొబ్బరి పాలు, వాటర్ని చూసుకొని వేసుకోవాలి. 1కి 1.5 కప్పు వేసుకోండి. నేనైతే 1.5 తీసుకున్న చెంబుతో 1.5 రైస్ తీసుకున్నాను. సో 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. అంటే 1 కప్పు పాలు, 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇలా కొబ్బరి పాలు, నీళ్ళు రెండింటిని వేసుకొని 1 కప్పుకి 1.5 కప్పు క్వాంటిటీతో వేసుకోండి. మొత్తం బాగా కలిపి మూత పెట్టేసి ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి 1.5 కప్పు తీసుకున్నాను. నార్మల్ రైస్ అయితే 1 కప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకుంటాను. చక్కగా ఇలా మరుగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి. సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి. ఈ రైస్ అంతా బాగా ఉడుకు వచ్చిన తర్వాత మరలా ఒకసారి కలిపి మూత పెట్టేసి స్టవ్ని మొదట మీడియం ఫ్లేమ్లో తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాల పాటు ఈ తేమ అంతా పోయేంత వరకు ఉడికించుకున్నారంటే చక్కగా టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. అండ్ మనం ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఈ పాట్లో చేసుకున్నాం కాబట్టి అడుగు కూడా అంటలేదు. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీకు కూడా ఈ బిర్యానీ పాట్ కనుక నచ్చితే పైన ఇచ్చిన కూపన్ కోడ్ని ఎంటర్ చేసి ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఈ బిర్యానీ పాట్ని తీసుకొని ట్రై చేసి చూడండి. అండ్ ఈ టొమాటో రైస్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇక లేట్ చేయకుండా వేడివేడిగా టొమాటో రైస్ ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మీల్ మేకర్ మసాలా కర్రీతో సర్వ్ చేసుకున్నాను. అద్దరిపోయింది అనుకోండి కాంబినేషన్.
చాలా చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. ఇంకెందుకండి లేట్ చేయటం, ఉల్లిపాయ వెల్లుల్లి రెండూ వేసే పని లేదు. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. అలాగే కడుపు నిండా తింటారు. చాలా ఇష్టంగా. నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసి పెట్టాను కదా అని చెప్పేసి అలానే ట్రై చేసే అవసరం లేదు. మీరు తినేవాళ్ళైతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రెండూ వేసుకొని చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. మన వీడియో వచ్చేసి మసాలాలు ఏమీ లేకుండా గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి కనుక ఈ పద్ధతిలో ట్రై చేశారంటే వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ గుత్తి వంకాయ కూర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. ముందుగా అయితే ఈ గుత్తి వంకాయ కూర కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేశాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి. మీ దగ్గర జీడిపప్పు లేనట్లయితే పల్లీలైనా వేసుకోవచ్చు. తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనకి బ్రౌన్ కలర్ అయితే రానవసరం లేదు, కానీ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు గుత్తి వంకాయలను కూడా మీడియం సైజ్ వాటిని తీసుకొని 4 చీలికల్లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఈ చల్లారిపోయిన ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో మీ కారానికి తగ్గట్లుగా ఒక 3 స్పూన్లు దాకా వేసుకుంటున్నాను నేనైతే. మీరు మీ కారానికి తగ్గట్లుగా వేసుకోండి. కారం వేసుకొని మొత్తం ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ మాత్రం వేయకండి. ఇలానే ఉల్లిపాయ ముక్కలు కారం వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని మనం ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్లోకి కూర్చుకోవాలి, స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా వంకాయలను అయితే 4 ముక్కలుగా అంటే మధ్యలోకి 4 పార్ట్స్ లాగా వచ్చే విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఈ మసాలాని వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకొని మొత్తం వంకాయలన్నింటిలోకి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన పేస్ట్ని మనం తర్వాత కర్రీలోకి వాడదాము. ఇక మొత్తం వంకాయల్లోకి అయితే ఈ పేస్ట్ అంతా స్టఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మరలా అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ప్యాన్లో పెట్టేసుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, ఇలా ముందుగా వంకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన మసాలా ఉంది కదా, ఆ మసాలాని ఇందులో వేసుకొని మనం ఇప్పుడు గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఉడుకుతున్న మసాలాలో వంకాయలు వేసుకోవటం కంటే ఇలా ముందుగా వంకాయల్ని ఫ్రై చేసుకొని తర్వాత గ్రేవీ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవటం చాలా తేలిక, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ముందుగా మిగిలిన మసాలాను అయితే ఇందులో వేసుకొని ఒక 1.5 స్పూన్ దాకా చింతపండు పేస్ట్ కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే మసాలాలోనే కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు పేస్ట్ని విడిగా వేసుకున్నాను. తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని కాస్త పల్చగా గ్రేవీ లాగా వచ్చే విధంగా ఒక్కసారి కలిపి రుచి చూసుకొని ఉప్పు కారం మీకు సరిపోకపోతే మరలా కాస్త వేసుకోండి. ఇలా సరిపడినంత ఉప్పు కారం వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ పార్ట్ కొంచెం ఉడికేంత వరకు ఆయిల్ పైకి తేలి ఉడికించుకోవాలి. ఇలా నేనైతే ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. చూసారు కదా, చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఆల్రెడీ ఉల్లిపాయలు మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి గ్రేవీ పార్ట్ కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇక ఈ మసాలా మొత్తం బాగా దగ్గరగా అయిపోయింది. వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మరలా ఒక్కసారి టర్న్ చేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను.
ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అయితే ఫుల్గా పైకి వచ్చేసింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్న, చపాతీతో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుందండి. పలావు, బిర్యానీ లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ వంకాయ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా. అండ్ వంకాయలు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో అన్నీ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీకు ఇష్టమైతే ఇందులో ఫైనల్గా కొంచెం ధనియా జీరా పౌడర్, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఈ వంకాయ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.